అంటే అతిని పక్కన పెడితే ఒకప్పుడు షుగర్ అనేది బాడీలోకి వచ్చిందంటే ఇంకా సావాసం చచ్చేదాకా మనతోటి ఉండాల్సింది అనేది. ఈ మధ్యకాలంలో రకరకాల అపోహలు, షుగర్ని తగ్గించుకోవచ్చు, వచ్చినంత మాత్రాన పోదని గ్యారంటీ లేదు, ఇవన్నీ అంటున్నారు. వీటిలో నిజం ఎంత అసలు? వాస్తవానికి ఏంటంటే అకార్డింగ్ టు ఆయుర్వేద టైప్ 2 డయాబెటీస్ కెన్ బి ట్రీటెడ్ 100%. టైప్ 2 డయాబెటీస్ అసలు మెజారిటీ ఉన్న షుగర్ రోగులలో మెజారిటీ 99.9% టైప్ 2 డయాబెటీసే ఉంటాయి. అవును. ఈ మొత్తం కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగేదంతా దీని మీదే జరుగుతాం. ఏది తేల్చారు డాక్టరు? కొంచెం షుగర్ పెరిగింది, కాన్స్టెంట్గా అట్లాగే ఉందంటే వెంటనే ఇన్సులిన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్సులిన్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ డ్రగ్. ఎట్లా అంటే ఎట్లా, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడడానికి వీల్లేదు. ఈరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు నా దగ్గరికి, 80 ఏళ్ళు ఉంటాయి, 20 years నుంచి షుగర్ ఉంది మహేష్ బాబు గారు, కానీ నేను డైలీ ఇన్సులిన్ తీసుకుంటానని చెప్పాడు. షుగర్ అయితే అదుపులోనే ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నా అన్నారు. ఇక నేను ఏం మాట్లాడలేదు. ఆయన వచ్చింది నడు నొప్పికి వచ్చాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా 20 ఏళ్ళ నుంచి మందులు వాడేటాన్ని నేను ఏం మార్చలేను కదా. ఫిక్స్ అయిపోయి ఉంటారు, అది రొటీన్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ జనరల్గా ఏంటంటే మనం అసలు జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల వల్లనే మధుమేహం అనేటటువంటి కాన్స్టెంట్గా పెరుగుతుంది. సింపుల్ విషయం. దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు, మధుమేహం తగ్గించుకోవచ్చు, బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇలాంటి లైఫ్ స్టైల్ చేర్పులు మార్పులు అంటే బేసిక్గా ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి రావాలి. మంచి అనుభవం ఉన్నవాడికి వస్తే నువ్వు ఇది తినాలి, ఇలా చెయ్యాలి అని చెప్పని టైలర్ మేడ్ చేసి తన యొక్క బాడీ యొక్క నేచర్ను బట్టి, తన యొక్క పనిని బట్టి, చేసే జాబుని బట్టి, తనకు ఉండేటటువంటి అలవాట్లను బట్టి మార్చుకోవచ్చు.